What a mighty God we worship. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. What a great presence the Lord has given. ఎంత గొప్ప సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. It's a great joy to be in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడము చాలా సంతోషము. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, wherever you are, మీరు ఎక్కడ ఉంటున్నప్పటికీ I hope you felt the presence of God. మీరందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించారని అనుకుంటూ ఉన్నాను. Let's open the Bible to listen to the voice of the Lord. మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మన వాక్య భాగాలు తెరుద్దాం. I greet you all in the name of Jesus Christ. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. I'm going to preach on a subject called pray again until nothing becomes something. మరి శూన్యతలో ఏదో ఒకటి నెరవేర్చబడినంత వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. Pray again and again until nothing becomes something. మరి శూన్యతలో ఏదో ఒకటి సృష్టింపబడేంత వరకు కూడా మరలా నీవు ప్రార్థించు. The first Kings 18th chapter verse 44 says like this. మొదటి రాజులు 18వ అధ్యాయము 44వ వచనం ఈ విధంగా చెబుతూ ఉన్నది. 43 and 44. 43 44. And said to his servant, Elijah said to his servant, go up now, look toward the sea. So he went up and looked and said, there is nothing. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, there is nothing. అక్కడ ఏమీ కనబడలేదు. And 7 times he said, go again. 7 మార్లు ఆయన మరల చూడమని పంపించాడు. Go again. మరల వెళ్ళి చూడు. When I was reading this chapter, I read these chapters many times in my life. నా జీవితంలో ఈ అధ్యాయాలు అనేక మార్లు నేను చదివాను. But when I meditated for today, this word touched my heart. అయితే ఈ రోజు ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నా హృదయాన్ని తాకింది. You know the background of this story. ఈ కథ వెనుకాల ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. Elijah gathered all the Israelites along with the king of Ahab to the Mount Carmel. మరి కర్మెలు పర్వతం ఎదుటికి మరి ఏలియా తన రాజు ఆహాబును తన సైన్యాన్ని అంతటిని కూడా తోలుకొని వెళ్ళి ఉంటూ ఉన్నాడు. He brought the fire from the heaven. పరలోకం నుంచి అగ్నిని రగల్చాడు ఆయన. And he proved that there is a living God. మన దేవుడు సజీవుడని ఆయన నిరూపించాడు. There was nothing for some time in the land of Israel. ఇశ్రాయేలు దేశంలో చూసినట్లే కొద్ది కాలంగా ఎటువంటి అభివృద్ధి అనేది కనబడలేదు. Full of foreign gods and foreign religions. అందరూ కూడా అన్య దేవతలు అన్య మతాల వెనుక వెళుతూ ఉన్నటువంటి వారే. And there is nobody wants to follow the Lord Jehovah. అయితే తండ్రి అయిన దేవుని యెహోవా దేవుని వెంబడించడానికి ఎవరు కూడా లేరు. And this man of God, అయితే ఈ దైవ సేవకుడు, the man who always says, I stood from the Lord, and stood before the Lord. The man who stood before the Lord, that's what he called himself. అయితే ఏలియా తనను తాను నేను దేవుని సన్నిధిలో నిలబడి వాడను అని చెప్పుకుంటూ ఉన్నాడు. I who stood before the Lord. నా దేవుని ఎదుట నిలబడిన నేను. And that man shut the sky. ఆ వ్యక్తి మరి ఆకాశాలను మూసివేశాడు. In a single prayer he shut the sky. కేవలం ఒకే ఒక్క ప్రార్థనతో ఆకాశాన్ని మూసివేశాడు. Until my word, unless I say, there will not be any rain or dew from the heaven. ఒకవేళ నేను చెప్పునంత వరకు కూడా వర్షమే కానీ మంచే కానీ ఉండదు అని చెప్పాడు. So now he has to prove that Jehovah is the Lord. కాబట్టి ఇప్పుడు యెహోవాయే దేవుడు అని ఆయన నిరూపించాల్సిన సమయము. He brought the fire from the heaven. కాబట్టి ఆకాశం నుంచి అగ్నిని ఆయన కిందకి దించాడు. All done. అన్ని జరిగిపోయాయి. People said, God, Jehovah is the Lord. Jehovah is the Lord. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటూ ఉన్నారు. And now there is a challenge before Elijah. అయితే ఏలియా ఎదుట ఇప్పుడు ఒక సవాలు ఉన్నది. Now he has to bring the rain back. ఇప్పుడు ఆయన తిరిగి వర్షాన్ని తీసుకొని రావాలి. Everybody is looking for rain. ప్రతి ఒక్కరు కూడా వర్షం కొరకై కనిపెడుతూ ఉన్నారు. For that more than 3 years nothing was there in Israel. మరి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇశ్రాయేలు దేశంలో వర్షమే లేదు. There is not even a grass they can find. మరి చిన్న గడ్డి పొరక కూడా మొలవలేదు. They are so desperate. వారు ఎంతో ఆశగా ఉన్నారు. People are so desperate.
desperate. వారు ఎంతో ఆకలితో కూడా ఉన్నారు. King is so desperate. రాజు కూడా మరి ఎంతో ఆశతో ఉన్నాడు. Now all done. ఇప్పుడు అన్ని జరిగిపోయాయి. Now rain has to come. అయితే ఇప్పుడు వర్షం రావాల్సి ఉన్నది. Rain has to come. వర్షం రావాల్సి ఉన్నది. So what Mr. Elijah said, అయితే ఏలియా ఏం చేశాడో తెలుసా? verse 41 says like this. 41వ వచనం ఈ విధంగా Then చెబుతోంది. Elijah said to Ahab, and go up, eat and drink, that there is a sound of abundance of rain. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పెను. He spoke the words of faith now. ఆయన విశ్వాస సహితమైన మాటలు పలికాడు. Abundance of rain is coming. విస్తారమైన వర్షము I'm కురవబోతున్నది. hearing the sound of abundance of rain. ఆ విస్తారమైన వర్షము యొక్క ధ్వనిని నేను విన్నాను. It's a word of faith. అది విశ్వాసపు మాట. He boldly spoke in front of the king. ఆయన ఎంతో ధైర్యంగా రాజు ఎదుట ఈ మాటను చెప్పి ఉన్నాడు. O King Ahab, go up and eat and drink. There is a sound of abundance of rain. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని రాజైన ఆహాబుతో చెప్పెను. Now king obeyed and he went and started eating and drinking. అయితే ఆహాబు ఏలియా చెప్పినట్లుగా వెళ్లి ఆహారము తినడము ప్రారంభించాడు. Now Elijah is looking at the heaven. అయితే ఏలియా ఇప్పుడు పరలోకం వైపు చూస్తూ The ఉన్నాడు. sky, there is absolutely no cloud there. ఆకాశంలో చూసినట్లయితే అసలు మేఘాలే లేవు. There is no cloud at all. అసలు అక్కడ మేఘాలే లేవు. And he is looking now. అయితే ఏలియా ఆకాశం వైపు చూస్తూ When ఉన్నాడు. he was shutting the heaven, when he was shutting the sky, just like that he has done it. ఆకాశంని మూసివేసినప్పుడు ఒక్క క్షణంలో దాన్ని చేసేశాడు. But now కానీ ఇప్పుడు he had to pray. ఆయన ప్రార్థించవలసి He had వచ్చింది. to pray. ఆయన So what ప్రార్థించవలసి the Bible వచ్చింది. says, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే he went up to the top of Carmel. ఆయన మెరక ఎక్కి ఉన్నాడని చెబుతూ ఉన్నారు. Then he bowed down on the ground, అయితే నేలపైన ఆయన సాగిలపడ్డాడు. put his face between his knees, ఆయన ముఖమును ఆయన మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడు. and now said to his servant, ఆయన తన సేవకుడితో చెబుతూ ఉన్నాడు, go up now. ఇప్పుడు నీవు పైకి వెళ్ళు, Look towards the sea. ఆ సముద్రం వైపు నీవు చూడు. Is there any cloud is coming or not? అక్కడ ఏవైనా మేఘాలు Is వస్తూ there any ఉన్నాయా? cloud is coming or ఒకవేళ not? మేఘాలు ఏమైనా వస్తూ ఉన్నాయా? After some time the servant came. అయితే కొంత సమయము తరువాత సేవకుడు వచ్చాడు. Nothing, Lord. ఏమీ లేదు ప్రభువా. Nothing. ఏమీ లేదు There is యజమానుడా. nothing. అక్కడ ఏమీ లేదు. So Elijah said, అయితే ఏలియా అన్నాడు, go again. మరలా నీవు వెళ్ళు, Go again. మరలా నీవు వెళ్ళు. So again Elijah bent down. మరలా ఏలియా వంగాడు. He was praying. మరి ఆయన తన ముఖమును మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని His ప్రార్థించాడు. face was on the ground. ఆయన ముఖము నేలపైన పెట్టాడు. And he was praying. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. Pray. ప్రార్థిస్తూ ఉన్నాడు. Pray. ప్రార్థిస్తూ ఉన్నాడు. Again the servant came. అయితే మరలా సేవకుడు వచ్చాడు. What happened? ఏం జరిగింది? Nothing. ఏమీ లేదయ్యా. There is nothing. అక్కడ ఏమీ లేదు. Oh my Lord, 6 times nothing, nothing, nothing. 6 సార్లు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. But this man of God was not tired. అయితే ఈ దైవ సేవకుడు అలసిపోలేదండి. This man of God was not ఈ tired. దైవ సేవకుడు అలసిపోలేదు. Because he knows his king. ఎందుకంటే ఆయన రాజు ఆయనకు తెలుసు. He knows his Lord. ఆయన ప్రభువు ఎవరో ఆయనకు He తెలుసు. always says, I who stood before the Lord. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడు, నా ప్రభువు సన్నిధిలో నేను He నిలబడతానని. knows his God. ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. He knows that the Lord will answer his prayer. ఆయనకు తెలుసు ఆయన ప్రతి ప్రార్థనకు దేవుడు He జవాబిస్తాడని. knows that Lord has asked him to do everything. మరి ఇవన్నీ కూడా ప్రభువే చేయమన్నాడని చెప్పి ఆయనకు తెలుసు. He knows whom he believed. ఎవరిని విశ్వసిస్తూ ఉన్నాడో ఆయనకు తెలుసు. He knows him. ఆయనకు తెలుసు. So he again said, go again. కాబట్టి ఆయన మరలా చెబుతూ ఉన్నాడు, Go నీ పైకి వెళ్ళు. again. మరలా నీవు వెళ్ళు. Nothing, Lord. ఏమీ లేదు ప్రభువా. Go again. మరలా నీవు వెళ్ళు. Nothing, Lord. యజమానుడా ఏమీ లేదు. 6 times, nothing, nothing, nothing. 6 సార్లు అక్కడ ఏమీ కనబడలేదండి. 7th time also Elijah said, అయితే 7వసారి కూడా ఏలియా అంటూ ఉన్నాడు, go again. మరలా నీవు వెళ్ళు. Go again. నీవు మరలా వెళ్ళు. You know what the 44th word says? అయితే 44వ వచనం చెబుతూ ఉన్నది, And it came to pass the 7th time. 7వ మారు అతడు చూచి, And he said, there is a cloud as small as a man's hand. ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము It is coming out of the sea.
సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. Many times, my brothers, sisters, అనేక సార్లు నా ప్రియ సహోదరుడ సహోదరి, we are tired in our prayers. మన ప్రార్థనలో మనం అలసిపోయిన వారిగా ఉంటూ ఉన్నాం. Even now, ఇప్పుడు కూడా since March we are praying. మార్చి నెల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. Many people are praying. అనేక మంది ప్రార్థన చేస్తూ Many ఉన్నారు. churches are praying. అనేక సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. Nothing. ఏమీ జరగడం లేదు. Nothing. ఏమీ కనిపించడం లేదు. Nothing. ఏమీ కనిపించడం There is లేదు. no answer. అక్కడ ఎటువంటి జవాబు There is కనిపించడం no లేదు. answer. జవాబు కనబడట్లేదు. Everywhere the pandemic is, playing havoc in the countries. మరి ఎక్కడ చూసినా కూడా ఈ కరోనా మహమ్మారి మరి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నది. Many are tired. అనేక మంది అలసిపోయారు. I was told, some of the famous servants of God are, they backslidden in their life. మరి నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే అనేక మంది గొప్ప దైవజనులు వారి ఆత్మీక జీవితంలో దిగజారిపోయిన Some స్థితిలోకి of the వెళ్ళిపోయారు. pastors in America, they are backslidden. మరి కొంతమంది అమెరికా దేశంలో ఉన్న పాస్టర్లు కూడా మరి Some దిగజారిపోయినటువంటి of the స్థితిలో ఉన్నారు. worship leaders, famous worship leaders, they were backslidden. అనేక మంది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మరి వర్షిప్ లీడర్స్ అందరూ కూడా దిగజారిపోయిన స్థితిలో What ఉన్నారు. happened to these kind of people, servants of God? What happened to the normal people? ఒకవేళ మరి దైవ సేవకులకే ఈ విధంగా జరిగినట్లయితే సాధారణమైనటువంటి ప్రజలకు ఏం జరుగుతుంది? People are so tired sometimes. కాబట్టి కొన్ని సార్లు ప్రజలు మరి అలసిపోయిన స్థితిలో ఉన్నారు. But my brother, sister, కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి, today the Lord wanted to tell us. ఈ రోజు మనతో దేవుడు The చెప్పాలనుకుంటున్నాడు. Holy Spirit wanted to tell us. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. You heard so many months, nothing. అనేక నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ కనబడట్లేదు కదా. And you heard only nothing. కేవలము శూన్యతే మిగిలిపోయింది కదా. Now you say again. అయితే ఇప్పుడు నీవు చెప్పు. Go again. మరల వెళ్ళి చూడు. Pray again. మరల ప్రార్థించు. Pray again. మరల ప్రార్థించు. Pray without ceasing. ఆపకుండా ప్రార్థన చేయి. Pray with perseverance. పట్టుదలతో ప్రార్థన చేయి. Pray with perseverance. పట్టుదలతో ప్రార్థించు. The things are certain time things happen just like that. ఒక్కొక్కసారి మరి పనులు సులువుగా గడిచిపోతాయి. Certain time things happen just like that with a single prayer. కొన్నిసార్లు ఒక్కసారి ప్రార్థించినప్పుడే కార్యాలు జరిగిపోతాయి. But certain times we need perseverance. కానీ కొన్నిసార్లు పట్టుదల కావాలి. Oh, Elijah shut the sky just like that. ఏలియా ఒకే ఒక ప్రార్థనతో ఆకాశాన్ని మూసివేశాడు. For to open the sky, కానీ ఆ ఆకాశాన్ని తెరవడానికి he prayed 7 times. 7 మార్లు ఆయన ప్రార్థించాడు. He prayed 7 times. 7 మార్లు ఆయన ప్రార్థించాడు. He said, go up now. మరల వెళ్ళి చూడు. Look towards the sea. ఆ సముద్రం వైపు నీవు Don't చూడు. lose your heart. నీవు హృదయంలో Don't కలవరపడవద్దు. lose your heart. నీ హృదయంలో కలవరపడవద్దు. There something will come. ఏదో ఒకటి కనబడుతుంది. Something will come. ఏదో ఒకటి వస్తుంది. Look for something. ఏదో ఒక దాని కొరకు ఎదురు Until చూడు. you see something. నీవు ఏదో ఒకటి చూసేంత వరకు. Until you see something. ఏదో ఒకటి చూసేంత వరకు Go and see. వెళ్ళి నీవు చూడు. I am going to pray. ప్రార్థిస్తూ ఉండు. I will be praying. నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. Until you come and see something is coming out. నీవు ఏదో ఒకటి కనబడుతుందని చెప్పేంత వరకు I will pray. నేను ప్రార్థిస్తూ ఉంటాను. I will pray. నేను ప్రార్థిస్తూ I will ఉంటాను. pray. నేను ప్రార్థిస్తూ ఉంటాను. This is what the Elijah told. అదే ఏలియా అంటూ ఉన్నాడు. This is what he said. అదే ఏలియా అంటూ ఉన్న మాట. That is what Bible says in the book of James. యాకోబు పత్రికలో దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది. Elijah was a man with nature like ours. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. He's like ours. ఆయన మన వంటి వాడే. He's like us. ఆయన మన వంటి వాడే. Quickly we will get tired. మనము చాలా త్వరగా అలసిపోతాము. We will lose our faith. మన విశ్వాసాన్ని కోల్పోతూ We ఉంటాము. lose our confidence. మనకున్న నమ్మకాన్ని కోల్పోతూ How many ఉంటాము. times we prayed? ఎన్నిసార్లు How ప్రార్థించాము many కదా. times we prayed? ఎన్నో సార్లు ప్రార్థన చేశాము. Nothing is happening. కానీ ఏమీ జరగడం లేదు. Nothing is happening. ఏమీ జరగడం లేదు. Things are getting worsening. పరిస్థితులు ఇంకా దారుణంగా అవుతూ Things ఉన్నాయి. are getting worse. పరిస్థితులు ఇంకా విషమించిపోతూ My ఉన్నాయి. brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, don't lose your faith. నీ విశ్వాసాన్ని కోల్పోకు. Don't lose your faith. నీ విశ్వాసాన్ని The కోల్పోవద్దు. Lord is going to do something for us. ప్రభు మన కొరకు ఏదో ఒకటి చేయబోతూ The Lord ఉన్నాడు. is going to do something for us. ప్రభు మన కొరకు ఏదో ఒకటి చేయబోతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, the Bible says దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. He is a man like nature like ours. ఆయన మన వంటి స్వభావము గలవాడే. But he prayed earnestly.
కానీ ఆయన పట్టుదలతో He ప్రార్థించాడు. prayed earnestly. అది నెరవేర్చబడాలని It would పట్టుదలతో not ప్రార్థించాడు. rain. ఇంకా వర్షము పడకూడదు. And it not rain in the land for 3 years and 6 months. అయితే ఆ దేశంలో 3 సంవత్సరాలు 6 నెలల వరకు వర్షము పడలేదు. And he prayed again. అయితే ఆయన మరలా ప్రార్థించాడు. And the heaven gave rain and the earth produced its fruits. అయితే ఆకాశము వర్షాన్ని కురిపించింది, భూమి తన పంటనిచ్చింది. My brothers, sisters. ప్రియ సహోదరుడా సహోదరి, My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh, we could find that many lost their faith. అనేక మంది వారి విశ్వాసాన్ని కోల్పోయారు. They are losing slowly their faith. మెల్లిమెల్లిగా వారి విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నది. Holy Spirit wanted to tell us, అయితే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకుంటూ don't ఉన్నాడు. lose your faith. నీ విశ్వాసాన్ని The విడిచిపెట్టకు. man who brought the fire from the heaven. ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి దైవజనుడు, Lord, hear me, Lord. ప్రభువా నా మొర విను, God, hear me, Lord. ప్రభువా నా మొర ఆలకించు. The fire came. అగ్ని దిగి వచ్చింది. Such a man of God. అంత గొప్ప దైవజనుడు, Such a man of God. అంతటి గొప్ప దైవజనుడు. Yahweh says, I stood before the Lord. నేను నా ప్రభు సన్నిధిలో నిలబడతానని But చెప్తూ he had ఉన్నటువంటి to వ్యక్తి. pray for 7 times. ఆయన 7 మార్లు ప్రార్థన చేయవలసి He వస్తే, had to stand before the Lord 7 times. ఆయన ప్రభు సన్నిధిలో 7 మార్లు నిలబడవలసి వచ్చింది. Then the rain came. అప్పుడు వర్షం Then కురిపింపబడింది. the rain came. అప్పుడే వర్షం My కురిపింపబడింది. brothers, sisters. నా ప్రియ సహోదరుడా Oh, what సహోదరి, a walaka shatara maladuraba. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Many are losing their faith. అనేక మంది వారి విశ్వాసాన్ని కోల్పోతూ Many ఉన్నారు. are losing their faith. అనేక మంది వారి విశ్వాసాన్ని కోల్పోతూ Don't ఉన్నారు. lose your faith. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. Don't lose your faith. నీ విశ్వాసము కోల్పోవద్దు. Definitely things will be changing. తప్పనిసరిగా పరిస్థితులు మారతాయి. Definitely change it at the time. The days will be changing. తప్పనిసరిగా రోజులు మారబోతూ ఉన్నాయి. In my opinion, this is a short-lived pandemic. నా ఉద్దేశంలో ఈ మహమ్మారి కొద్ది కాలమే ఉంటుంది. It's even pandemics are there for 4 years, 2 years, longer time. కొన్ని విపత్తులు, ఇటువంటి మహమ్మారులు చూసినట్లయితే 4 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్నట్లుగా If you చరిత్ర look at చెబుతుంది. the history, pandemics have made a havoc for many years. మనము చరిత్రలో చూసినట్లయితే ఇటువంటి తెగులు మరి ఎన్నో సంవత్సరాలు ఉన్నది. But this particular pandemic, కానీ ఈ మహమ్మారి possibly a short-lived pandemic. చాలా కొద్ది కాలమే అది It's a జీవిస్తుంది. short-lived pandemic. అది చాలా కొద్ది కాలమే ఉంటుంది. So we have to undergo this. కాబట్టి దీని గుండా మనం We వెళ్ళవలసి have ఉన్నది. to wait until this goes away. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు మనం We ఎదురు have to చూడాలి. wait. మనం ఎదురు చూడాలి. We have to wait. మనము కనిపెట్టుకొని ఉండాలి. Every day we pray. ప్రతి దినము We ప్రార్థించాలి. fast and pray. ఉపవసించి The ప్రార్థించాలి. answer comes nothing. ఒకవేళ మరి జవాబు రాకపోతే కూడా Things are getting worsening. పరిస్థితులు విషమిస్తున్నప్పటికీ, Things are getting worsening. పరిస్థితులు దారుణంగా Let తయారైతున్నప్పటికీ us wait. మనము ప్రార్థనలో Let us కొనసాగుదాం. wait with the perseverance. మనం పట్టుదలతో ప్రార్థనలో ఎదురు చూద్దాం. Let us not lose the hope. మన నిరీక్షణ కోల్పోకూడదు. Let's pray. మనము ప్రార్థన చేద్దాం, Pray. ప్రార్థిస్తాం. Oh, the Elijah said, "Go again." ఏలియా అంటూ ఉన్నాడు, మరల వెళ్ళు. And he came back and said, "Nothing." అయితే మరి ఆ సేవకుడు మరల వచ్చి, అక్కడ ఏమీ లేదు యజమానుడా అంటూ ఉన్నాడు. Go again. అయితే నువ్వు మరల వెళ్ళు. Hallelujah. హల్లెలూయా. Oh, Elijah didn't lose his heart. మరి ఏలియా తన హృదయాన్ని కలవరపడనివ్వలేదు. Elijah didn't lose his heart. ఏలియా తన హృదయాన్ని Oh, కలవరపడనివ్వలేదు. new thing, kashabala kamiya kitarabala duraba. He didn't lose his heart. ఆయన తన హృదయాన్ని He కలవరపడనివ్వలేదు. was waiting for the Lord. ప్రభువు కొరకై కనిపెడుతూ He ఉన్నాడు. was waiting for the Lord. ప్రభువు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. Lord, do something, Lord. ప్రభువా ఏదో ఒకటి చెయ్యి The ప్రభువా. Lord, do something, Lord. ప్రభువా ఏదో ఒకటి నీవు Lord, చేయాలి. do something, Lord. ప్రభువా నీవు ఏదో ఒకటి చేయాలి. I have done everything according to the way that, everything that you have told me. నీవు నాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా సమస్తమును నేను చేశాను. And then you brought the fire from the heaven, Lord. అయ్యా నీవు ఆకాశం నుంచి అగ్నిని కురిపించావు. Now I need rain. ఇప్పుడు వర్షము I కావాలయ్యా. need rain. ఇప్పుడు వర్షము I కావాలి. need rain. ఇప్పుడు వర్షము కావాలి ప్రభు. Oh, my brothers, sisters. ప్రియ సహోదరుడా సహోదరి, 7 times he prayed. 7 మార్లు ఆయన ప్రార్థించాడు. 7 times he prayed. 7 మార్లు ప్రార్థించాడు. Let us have a perseverance in our prayer. కాబట్టి మన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. Let us have a perseverance in our prayer. మన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. Let us not lose our heart. మన హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. Definitely things will change. తప్పనిసరిగా పరిస్థితులు మారతాయి. Definitely things will change. తప్పనిసరిగా పరిస్థితులు మారతాయి. Things are going to be in a very, very different way after some time. కొద్ది కాలం గడిచిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉండబోతూ ఉన్నాయి. Romans 13th chapter verse 11
and 12 says like this. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 12 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. Romans 13th chapter verse 11 and 12 says like this. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 12 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. And do this knowing the time that now it's a high time to awake out from sleep, for now our salvation is nearer than when we first believed. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. The night is far spent రాత్రి చాలా గడిచి and the day is at hand. పగలు సమీపముగా ఉన్నది. The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. The day is at hand. పగలు సమీపముగా ఉన్నది. Let us have a hope on this word, my brothers, sisters. కాబట్టి ఈ వాక్యములో మనము నిరీక్షణ కలిగి ఉందాం It's high సహోదరుడా time to సహోదరి. awake out of sleep. It's high time to wake out of sleep. మనము నిద్ర నుంచి మేల్కొనడానికి ఇది తగిన సమయము. Because our salvation is nearer than when we first believed. మనము మొదట విశ్వసించిన దానికంటే ఇప్పుడు మన రక్షణ మరి దగ్గరగా ఉన్నది. The deliverance from this pandemic is very close by than we first believed. మనము మొదట విశ్వసించిన దానికంటే కూడా ఈ మహమ్మారి నుంచి విడుదల అతి సమీపముగా ఉన్నది. There is a night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. It is going away. అది వెళ్ళిపోతుంది. Still some more hours. ఇంకా కొన్ని గంటలు Still మాత్రమే. some more hours. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. Wait patiently. కాబట్టి మరి మనము ఎదురు చూస్తూ ఉందాం. Wait patiently. శాంతముగా ఎదురు చూస్తూ Sun ఉందాం. will come. Sun will come. సూర్యుడు ఉదయిస్తాడు. Sun will come. సూర్యుడు ఉదయిస్తాడు. Sunshine will come. సూర్యకిరణాలు ఉదయిస్తాయి. Arunodayam will come. అరుణోదయం వస్తుంది. Arunodayam will come. అరుణోదయం తప్పక వస్తుంది. Sunshine will come. సూర్యుడు ఉదయిస్తాడు. The Lord says sunshine will come. ప్రభు అంటూ ఉన్నాడు సూర్యుడు ప్రకాశిస్తాడని. The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. The days that we are supposed to spend in the darkness has been spent now. మనము చీకటిలో గడపవలసినటువంటి రోజులు ముగిసిపోతూ ఉన్నాయి. The salvation is very close by. రక్షణ అతి సమీపముగా The ఉన్నది. deliverance is very close by. విడుదల చాలా దగ్గరలో ఉన్నది. Wait until the Lord. Wait until until the Lord brings the Arunodaya for us. మన కొరకై సూర్యుని ప్రకాశింపజేసేంత వరకు మనం ప్రభు సన్నిధిలో కనిపెడదాం. Wait until the Lord brings the sunshine for us. సూర్యుని మన మీద ప్రకాశింపజేసేంత వరకు మనం ప్రభు సన్నిధిలో కనిపెడదాం. A new day is going to be given unto us. ఒక నూతనమైన రోజు మనకు A అనుగ్రహింపబడబోతుంది. new day is going to be given unto us. నూతనమైన రోజులను ప్రభు మనకు New అనుగ్రహించబోతూ things ఉన్నాడు. have been given unto us. నూతనమైన కార్యాలు మనకు దేవుడు ఇవ్వబోతూ New ఉన్నాడు. days are going to be given unto us. నూతనమైనటువంటి రోజులను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. Let us not lose our heart. మన హృదయాలను Let కలవరపడనివ్వవద్దు. us not lose our heart. మన హృదయంలో ధైర్యాన్ని My కోల్పోకూడదు. brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, Oh, the Lord is definitely hearing our prayers. ప్రభు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. Don't you think that Elijah, when he prayed, the Lord is not listened? He listened even in the first time also. ఏలియా అన్నిసార్లు ప్రార్థించినప్పుడు ప్రభు వినట్లేదని మీరు అనుకుంటూ ఉన్నారా? ఏలియా మొట్టమొదటిసారి ప్రార్థించినప్పుడే ప్రభు ఆయన ప్రార్థన విన్నాడు. But then nothing happened. కానీ అక్కడ ఏం జరగలేదు. He waited. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. He waited. ఆయన కనిపెడుతూ He ఉన్నాడు. waited. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. Sometimes the Lord is looking for perseverance in our prayers. కొన్నిసార్లు మన ప్రార్థనలో పట్టుదల కొరకై దేవుడు చూస్తూ So ఉన్నాడు. Lord, don't lose our heart. కాబట్టి మీ హృదయాన్ని Let us కలవరపడనివ్వవద్దు. continue to pray. మనం ఇంకను ప్రార్థన చేస్తూ Let ఉందాం. us continue to pray. మనము ఈ ప్రార్థనలో మునుముందు కొనసాగుదాం. The darkness, the night is far spent now. రాత్రి చాలా గడిచిపోయింది. Far spent. చాలా గడిచిపోయింది. Far spent. ఇప్పటికే గడిచిపోయింది. Still some more hours. ఇంకా కొన్ని గంటలు మాత్రం. Some more hours. ఓ కొన్ని గంటల వ్యవధి Have మాత్రమే. patience in your life. మన జీవితంలో శాంతముగా మనం ఉందాం. Be with the Lord. ప్రభుతో ఉందాం. Be with the Lord. ఆ ప్రభుతో ఉందాం. Tell your heart. మన హృదయాన్ని ఆయన ఎదుట My కుమ్మరిద్దాం. soul. నా ఆత్మ Go and see again. మరల వెళ్ళి చూడు. Go and see again. మరల వెళ్ళి చూడు. Oh, the Lord will definitely bring that day again. ప్రభు తప్పనిసరిగా ఆ రోజును తిరిగి తీసుకొని వస్తాడు. Go and see again. నీవు
వెళ్ళి మరల చూడు, whether Arunodayam has come or not, ఆ సూర్యోదయం మన పైన వచ్చిందా లేదా, whether sunshine, the dawn has come or not. మరి పగలి కాలము సూర్యుడు మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడా The లేదా. way that watchman who is looking for the sunshine, you look for the Lord to bring the sun. కావలి కాయువారు పగటి వేళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా నీవు కూడా సూర్యుని ప్రకాశము కొరకు ఎదురు చూడు. The watchman is, when the sun will come. కాపలా కాస్తూ ఉన్నటువంటి వారు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, When the sun will come. సూర్యుడు ఎప్పుడు When ఉదయిస్తాడు, Arunodayam will come. సూర్యోదయం ఎప్పుడు When అవుతుంది, the light will come. వెలుగు ఎప్పుడు వస్తుంది, When the darkness will go. ఈ చీకటి ఎప్పుడు పోతుంది. He waited. ఆ విధంగా ఎదురు చూస్తూ He was ఉంటారు. eagerly waiting. వారు ఎంతో ఆసక్తితో ఎదురు He చూస్తూ was ఉంటారు. eagerly waiting. ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ Let us ఉంటారు. also wait like that. మనం కూడా అదే విధంగా కనిపెడదాం. Don't lose your heart. మన హృదయంలో ధైర్యాన్ని The కోల్పోవద్దు. Lord will bring a new day for all of us. ప్రభు మన అందరి కొరకు ఒక నూతన ఉదయాన్ని తీసుకొని వస్తాడు. The night is far spent now. రాత్రి ఇప్పటికే చాలా గడిచిపోయింది. Oh, we crossed so many months at the moment. ఇప్పటికే ఎన్నో నెలలు మనము దాటి వచ్చాము. Some more months. ఇంకొన్ని నెలలు Or మాత్రం, some 1 or 2 months. ఒకవేళ 1-2 నెలలు We కావచ్చు. don't know who can understand the time which is in the hand of the Lord. మనకు అర్థం కావండి, ఎందుకంటే సమయాన్ని దేవుడు తన చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. He only can, he only knows everything. కాబట్టి సమస్తము ఆ దేవునికే తెలుసు. We will not be able to understand the times సమయాలు మనకు అర్థం కావు, which is in the hand of the Lord. ఎందుకంటే దేవుడు తన స్వాధీనంలో Have ఉంచుకున్నాడు. patience. కాబట్టి మనం ఓర్పు కలిగి ఉందాం. Sincerely pray. మనము ఎంతో యథార్థముగా ప్రార్థిస్తాం, Earnestly pray. ఆసక్తితో ప్రార్థిస్తాం, Earnestly pray. ఆసక్తితో ప్రార్థిస్తాం. The Bible says దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, the salvation is nearer than when we first believed. మనము మొదట విశ్వసించినప్పటికంటే రక్షణ మరీ సమీపముగా In ఉన్నది. the time of March, we thought that it will come very quickly. మరి మార్చి నెలలో మనం అనుకుంటున్నాం ఇది చాలా తొందరగా వచ్చేస్తుంది అనుకున్నాం. Oh, April has come. కానీ ఏప్రిల్ మాసం May గడిచిపోయింది, has come. మే మాసం గడిచిపోయింది, June has come. జూన్ కూడా Now గడిచిపోయింది, July also have come. ఇప్పుడు జూలైలో ఉన్నాం. Oh, it is not, the darkness still there. కానీ ఇంకను చీకటి అదే విధముగా ఉన్నది, The darkness is still there. ఇంకను చీకటి ఉన్నది. Lord, ప్రభువా how long? ఇంకెంత How కాలమయ్యా, long, Lord? ఇంకెంత కాలము How ప్రభువా, long, Lord? ఇంకెంత కాలము ప్రభువా. Many souls are asking this question. అనేక మంది ఈ విధముగా ప్రశ్నలు అడుగుతూ The ఉన్నారు. Lord says, ప్రభు అంటూ ఉన్నాడు, salvation is nearer than when we first believed. నీవు మొదట విశ్వసించినప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా It ఉన్నది, is closer. దగ్గరగా ఉన్నది. It's very closer for you. అది చాలా దగ్గరగా ఉన్నది. Don't నీకు. lose your heart. నీ హృదయాన్ని Don't lose కలవరపడనివ్వవద్దు, your faith. నీ విశ్వాసము కోల్పోవద్దు. Oh, pray. ప్రార్థించు, Move forward. ముందుకు వెళ్ళు, Move forward. ఇంకా ముందుకు వెళ్ళు. Don't lose your heart. నీ హృదయాన్ని కలవరపడనివ్వవద్దు. Oh, the Lord is, going to bring the sunshine. ప్రభు మన జీవితంలో సూర్యోదయాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. Tonight is far spent. రాత్రి చాలా గడిచిపోయింది, Still some more. ఇంకొంత సమయము, Still some more. ఇంకొంత సమయము. Let us, look at the sky when the sun will come. కాబట్టి ఆ ఆకాశము వైపు చూస్తూ ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని మనం చూస్తూ ఉందాం. When the sun will come. సూర్యుడు ఇంకెప్పుడు వస్తాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, what a wonderful word of God. ఎంత గొప్ప దేవుని వాక్యము. Many are tired. అనేక మంది అలసిపోయారు, Many are tired. అనేక మంది అలసిపోయారు. Whether it will bring, ఒకవేళ అది వస్తుందా, if it will come. అది వస్తుందా. Oh, many are tired. అనేక మంది అలసిపోయారు. The same way people, when they were in the bondage in Babylon, they were looking at the Lord like this. బబులోను రాజ్యంలో చెరగా వారు బంధింపబడినప్పుడు ఇదే విధంగా వారు ప్రభు వైపు చూస్తూ Oh, ఉన్నారు. the Daniel, దానియేలు, or Nehemiah, నెహెమ్యా, or Ezra, ఎజ్రా, they were all praying like that. వారందరూ కూడా అదే విధంగా ప్రార్థిస్తూ How ఉన్నారు. long, Lord? ప్రభువా ఇంకెంత How కాలం, long? ఇంకెంత కాలము How ప్రభువా, long this bondage for us? ఎంత కాలం ఈ చెరలో మేము How ఉండాలి, long we will be like this? ఎంత కాలం ఈ విధంగా బంధింపబడి How ఉండాలి, long we will be in the foreign land? ఎంత కాలము ఈ విదేశంలో మేము ఉండాలి, How long? ఇంకెంత కాలము How ప్రభువా, long? ఇంకెంత కాలమయ్యా. Only Jeremiah prophesies 70 years you need to wait.
అయితే ఇర్మియా ప్రవచిస్తూ ఉన్నాడు, 70 సంవత్సరములు ఎదురు చూడాలి. Oh, 70 years you need to wait. 70 సంవత్సరాలు నీవు ఎదురు చూస్తూ ఉండాలి. But all these 70 years the men of God were praying. అయితే ఈ 70 సంవత్సరాలు కూడా దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు. You read the book of Daniel. దానియేలు గ్రంథం చదివినట్లయితే 9th chapter of Daniel. మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో, You book of Nehemiah. నెహెమ్యా పుస్తకం Book of చదివినట్లయితే, Ezra. ఎజ్రా గ్రంథం They చదివినట్లయితే were praying. వారు ప్రార్థిస్తూ They were ఉన్నారు. praying. ప్రార్థిస్తూ ఉన్నారు. Lord, when the glory of Jerusalem will come back. అయ్యా, యెరూషలేము యొక్క మహిమ ఎప్పుడు తిరిగి వస్తుంది? When the temple that we will build. ఎప్పుడు దేవాలయాన్ని మేము కడతాము? When it will be built, Lord. దేవాలయం ఎప్పుడు కట్టబడుతుందయ్యా? You read the book of Haggai. Okay. You read the prophet's book. ప్రవక్తల గ్రంథంలో మీరు చదివినట్లయితే, And they were praying. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. When we were going to build the temple. ఎప్పుడు ఈ దేవాలయం కట్టబోతూ When ఉన్నాం? we are going to build the fortress around Jerusalem. యెరూషలేము చుట్టూ మరి గోడలు మేము ఎప్పుడు కట్టబోతూ When the ఉన్నాం? glory will ఆ come. మహిమ ఎప్పుడు దిగి వస్తుంది? When we can worship the Lord. ఎప్పుడు మేము దేవుని When ఆరాధించాలి? the people will come and stay within the Jerusalem. ఎప్పుడు ప్రజలు తిరిగి వచ్చి యెరూషలేములో నివసిస్తారు? When the earlier glory will come. మొదటి మహిమ ఎప్పుడు దిగి వస్తుంది? And the answer for that. అయితే వారికి వచ్చిన జవాబు ఏంటో The తెలుసా? later glory is much more greater than the earlier glory. కడవరి మహిమ ప్రారంభ మహిమ కంటే అత్యధికంగా ఉండబోతూ The ఉన్నది. later glory is mighty than the earlier glory. మొదటి మహిమ కంటే కడవరి మహిమ అత్యధికంగా ఉండబోతూ That's ఉన్నది. what the men of God prophesied. అదే దేవుని యొక్క ప్రజలు ప్రవచించి That's what ఉన్నారు. the men of God prophesied. అదే దైవ సేవకులు ప్రవచించి ఉన్నారు. Let us have that kind of a hope. కాబట్టి అటువంటి నిరీక్షణ మనము కలిగి The ఉందాం. way that Nehemiah, the men of God, fasted and cried and prayed. ఏ విధముగా నెహెమ్యా అదే విధంగా దైవజనులు ఉపవసించి దేవునికి మొరపెట్టారో, And the way that Ezra prayed. ఏ విధముగా ఎజ్రా ప్రార్థించాడో, The way Daniel prayed. దానియేలు ఏ విధముగా ప్రార్థన చేశాడో, The way that prophets prayed. ప్రవక్తలు ఏ విధముగా ప్రార్థించారో, Let us pray. మనము కూడా ప్రార్థిద్దాం. Let us pray. మనము కూడా ప్రార్థిద్దాం. The darkness, the night is far spent now. రాత్రి ఇప్పటికే చాలా గడిచిపోయింది. Still some more hours. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. Still some more hours. ఇంకొన్ని గంటలు Hold మాత్రమే. on your faith. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. Stand firmly in your faith. నీ విశ్వాసంలో స్థిరంగా నిలబడు. Pray. ప్రార్థించు. Pray. ప్రార్థన చేయి. The Lord will definitely going to answer our prayer. తప్పనిసరిగా ప్రభు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. Seventh time Elijah prayed. 7వసారి ఏలియా ప్రార్థించినప్పుడు, Seventh time he prayed. 7వసారి ఏలియా ప్రార్థించినప్పుడు And the servant came and told him, ఆ సేవకుడు వచ్చి చెబుతూ a ఉన్నాడు, small cloud is coming, the size of the palm. It is coming out of the sea. చేయంత చిన్న మేఘము సముద్రంలో నుంచి పైకెక్కుతుందని చెబుతూ ఉన్నాడు. Now Elijah alerted. అప్పుడు ఏలియా చూస్తూ ఉన్నాడు. Now he got alerted. ఇప్పుడు ఏలియాకి నమ్మకం And వచ్చేసింది. he got every signal from the Lord. అప్పుడు దేవుడి నుంచి ఆయన ప్రతి సూచనను He పొందుకున్నాడు. went and told the king, అయితే వెళ్ళి ఆయన రాజుతో అంటూ ఉన్నాడు, go fast. నీవు త్వరగా బయలుదేరు, Otherwise rain will stop you. లేకపోతే వర్షం నిన్ను అడ్డుకుంటుంది. Oh, by the time there are so much of cloud, he could see that. అప్పటికే ఎన్నో మేఘాలు ఆకాశంలో నిండిపోయి ఉన్నాయి. What a man of faith. ఎంత విశ్వాసము కలిగిన What a man దైవజనుడు, of faith. ఎంత విశ్వాసము కలిగిన దైవజనుడు. Me and my wife, when we are meditating, these words only given by the Lord for us. అయితే అయ్యగారు అమ్మగారు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్కునే దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. Have faith. విశ్వాసము కలిగి ఉండు, Pray with perseverance. పట్టుదలతో ప్రార్థించు, Pray without ceasing. ఆపకుండా ప్రార్థన The చేయి. night is far spent. రాత్రి ఇప్పటికే గడిచిపోయింది. You are like a watchman watching, looking for the dawn, early morning dawn in your life. మన జీవితంలో సూర్యోదయం కొరకే ఎదురు చూస్తున్నటువంటి ఒక కాపల కాయువాని వలె మనము ఉన్నాం. Many people are tired. అనేక మంది అలసిపోయారు. But the Lord says, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, don't worry, I will bring a new day for you. దిగులు చెందవద్దు, ఒక నూతన రోజుని నీ జీవితంలో నేను You ఇవ్వబోతూ will never ఉన్నాను. be permanently in the darkness. నీవు ఎల్లప్పుడూ ఆ చీకటిలో ఉండవు. The chikati will go away. ఆ చీకటి త్వరగా వెళ్ళిపోబోతుంది. Darkness will go away. ఆ చీకటి The వెళ్ళిపోబోతుంది. night will go away. రాత్రి వెళ్ళిపోబోతుంది. Arunodayam is coming. సూర్యోదయం రాబోతూ ఉన్నది. Oh, the sunshine is coming. సూర్యుడు ప్రకాశించబోతూ The ఉన్నాడు. new dawn is coming. నూతన ఉదయం రాబోతూ Let ఉన్నది. us wait. మనం ఎదురు చూద్దాం. Let us wait. మనం ఎదురు చూద్దాం. Let us pray earnestly. మనము మరి ఆసక్తితో ప్రార్థిస్తాం. Let us pray earnestly. మనము ఆసక్తితో ప్రార్థిస్తాం. Oh, until the Lord brings the
dawn, early morning. ఆ నూతన ఉదయాన్ని ప్రభువు తీసుకొని వచ్చేంత వరకు Have patience in your life. మనము ఓర్పుతో ఉందాం. Have a boldness in your life. మన జీవితంలో ధైర్యాన్ని కలిగి ఉందాం. Courage in your life. Courage in your life. మన జీవితంలో మనము ధైర్యాన్ని కలిగి ఉందాం. The way that Elijah didn't lose his heart. ఏలియా ఏ విధంగా తన హృదయంలో కలవరపడలేదు. 7 times. 7 మార్లు 7 times. 7 మారులు He didn't lose his heart. ఆయన హృదయాన్ని కలవరపడనివ్వలేదు. Go again. మరల వెళ్ళి చూడు. Go again. మరల వెళ్ళి చూడు. Go again. మరల వెళ్ళి చూడు. You will find one time. ఒకసారి నువ్వు తప్పక దాన్ని చూస్తావు. 7th time he found it. 7వసారి ఆయనకు కనబడింది. 7th time he found it. 7వసారి ఆయన దాన్ని The చూచాడు. Lord answered his prayer. ప్రభు ఆయన ప్రార్థనకు The జవాబిచ్చాడు. Lord answered his prayer. మన ప్రభు ఆయన ప్రార్థనకు The Lord జవాబిచ్చాడు. will answer our prayer. ప్రభు మన ప్రార్థనకు The Lord జవాబిస్తాడు. will answer our prayer. ప్రభు తప్పనిసరిగా మన A ప్రార్థనకు new జవాబిస్తాడు. day is going to be given unto us. మనకు నూతనమైన రోజులు అనుగ్రహింపబడబోతూ A new ఉన్నాయి. day is going to be given unto us. నూతనమైన రోజులు మన జీవితంలో రాబోతూ A ఉన్నాయి. new beginning is going to be given unto us. నూతనమైన ప్రారంభం మనకి ఇవ్వబడబోతుంది. New life has been given unto us. నూతన జీవితం ఇవ్వబడబోతుంది. New things are going to given unto us. నూతన కార్యములు మన జీవితంలో ఉండబోతూ ఉన్నాయి. We may not have absolutely no idea about what the Lord is going to do in this new day. ఈ నూతనమైన రోజుల్లో ప్రభు ఏం చేయబోతున్నాడు ఒకవేళ మనకు తెలియకపోవచ్చు. But my brothers, sisters, కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి, the Bible says దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, the night is far spent. రాత్రి ఇప్పటికే చాలా The గడిచిపోయింది. darkness is far spent. చీకటి గడిచిపోయింది. New day is coming. నూతనమైన రోజు రాబోతూ ఉన్నది. New day is coming. నూతనమైన రోజు రాబోతూ ఉన్నది. Wait until that day. ఆ పగలు కొరకై మనం ఎదురు Wait చూస్తాం. until that Arunodayam. ఆ సూర్యోదయం కొరకై మనం ఎదురు చూస్తాం. Wait until the new dawn. నూతన ఉదయం కొరకై ఎదురు చూస్తాం. You will see it. మనము చూస్తాం. I will see it. నేను దాన్ని చూస్తాను. We will rejoice in the Lord. మనము ప్రభు యందు We ఆనందిస్తాం. will come as families to the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి కుటుంబముగా మనం రాబోతూ We ఉన్నాం. will rejoice in the Lord. ప్రభువులో మనం ఆనందించబోతూ ఉన్నాం. God is going to bring it now. దేవుడు దాన్ని తప్పనిసరిగా తీసుకొని రాబోతూ The ఉన్నాడు. later glory is far, far higher than the earlier glory. కడవరి మహిమ ప్రారంభ మహిమ కంటే ఎంతో ఉన్నతముగా ఉండబోతూ Let ఉన్నది. us have the hope in our life. మన జీవితంలో నిరీక్షణ కలిగి Let ఉందాం. us have the hope in our life. మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When people say nothing, nothing, nothing. ఏమీ కనబడట్లేదు, ఏమీ లేదు అని ప్రజలు అంటున్న సమయంలో, When people say worsen, worsen, worsen. పరిస్థితులు ఇంకా దిగజారిపోతూ ఉన్నాయని ప్రజలు అంటున్న సమయంలో, You tell them, go again and pray. నీవు వారితో చెప్పు, మరల వెళ్ళి చూడు, Go again and pray. మరల వెళ్ళి నీవు ప్రార్థించు, Go again and pray. మరల ప్రార్థించు. The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. New dawn is coming. నూతన ఉదయం రాబోతూ The ఉంది. salvation is very closer than earlier. మనము మొదట విశ్వసించినప్పటికంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. The salvation is very, very close by. రక్షణ చాలా దగ్గరలో ఉంది. Salvation is nearer than when we first believed. మనము మొదట విశ్వసించినప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. Salvation is very, very near than that we believe by March month. మనము మార్చి నెలలో విశ్వసించినప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. More than that we believe by the month of May. మే నెలలో మనము విశ్వసించిన దానికంటే It's very close. ఇప్పుడు మరీ సమీపముగా It's ఉన్నది. near. అది ఎంతో దగ్గరగా ఉంది. Near. దగ్గరలో ఉన్నది. It's near. దగ్గరలో ఉన్నది. The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. The day is at hand. నూతన ఉదయం మన చేతి దగ్గరలో The ఉంది. Lord is going to give a new day for us. మన జీవితంలో నూతన ఉదయాన్ని దేవుడు ఇవ్వబోతూ Let ఉన్నాడు. us have this hope. ఈ నిరీక్షణ కలిగి ఉందాం. Let us have this hope. మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉందాం. There will be a new dawning. నూతన ఉదయం రాబోతూ ఉంది. The man of God, Job, యోబు అంటూ ఉన్నాడు, absolutely everything he lost. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. Everything has been lost. ఆయనకున్న సమస్తము కోల్పోయాడు. Is there anything to lose? Anything more? Nothing is there. ఆయన జీవితంలో ఇంకా కోల్పోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. Other than life, nothing that he could you lose. ఆయనకున్న ప్రాణము తప్ప ఆయన కోల్పోవడానికి ఏమీ లేదు. He was sitting
ఆయన అక్కడ కూర్చొని He was ఉన్నాడు. sitting in the street. ఆయన వీధిలో కూర్చొని ఉన్నాడు. And he said, అప్పుడు ఆయన అంటూ the ఉన్నాడు, Lord has given everything, the Lord has taken everything. ప్రభువు నాకు సమస్తాన్ని ఇచ్చాడు, ప్రభువే సమస్తాన్ని తీసుకున్నాడు. His name alone, blessed be the name of the Lord. ఆయన నామమే గణపరచబడును గాక. Blessed be the name of the Lord. ఆయన నామం మాత్రము గణపరచబడును Oh, గాక. you worship the Lord. ఆ ప్రభువుని You ఆరాధిస్తాం. worship the Lord. ఆ ప్రభువుని ఆరాధిస్తూ Heaven ఉన్నాడు. shaken by the worship. ఆ ఆరాధనను బట్టి వారు వణికిపోయారు. The Lord, oh, so he was so delighted with the worship. ఆ ఆరాధనను బట్టి ప్రభువు ఎంతగానో సంతోషించాడు. Blessed be the name of the Lord. ప్రభువు నామం గణపరచబడును గాక. Blessed be the name of the Lord. ప్రభువు నామమే గణపరచబడును So గాక. the Lord was so happy. మరి ఆ దేవుడు ఎంతో సంతోషిస్తూ You ఉన్నాడు. know, my brothers, మీకు తెలుసా సహోదరులారా, the devil shaken by that word. అపవాది ఆయన మాటలు చూసి వణికిపోయాడు. You read the 42 chapters of Job. యోబులో ఉన్నటువంటి 42 అధ్యాయాలు చదివినట్లయితే First 1 or 2 chapters only he was there. 1-2 అధ్యాయాలు మాత్రమే ఆయన ఉన్నాడు. After that, ఆ తరువాత until 42 chapters, 42వ అధ్యాయము వరకు he was not there. ఆయన లేడక్కడ. He was not there. ఆయన లేడక్కడ. He has gone. ఆయన He వెళ్ళిపోయాడు. has gone. ఆయన వెళ్ళిపోయాడు. Oh, blessed be the name of the Lord. That word shaken him. దేవుని నామం గణపరచబడును గాక అనే మాట అపవాదిని వణికించింది. He has gone. ఆయన వెళ్ళిపోయాడు. He ran away. అపవాది పారిపోయాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us bring the hope in our heart today. మన హృదయంలో ఈ రోజు అటువంటి నిరీక్షణను The తెచ్చుకుందాం. salvation is very nearer now. రక్షణ ఎంతో సమీపముగా ఉన్నది. Night is far spent. రాత్రి చాలా The గడిచిపోయింది. day is at hand. రోజులు దగ్గరలో ఉన్నాయి. So let us raise our hand and say, raise our voice and say, blessed be the name of the Lord. మనందరము కూడా మన స్వరములెత్తి దేవుని నామము మాత్రము గణపరచబడును గాక Blessed అని be the చెబుతాం. name of the Lord. ప్రభు యొక్క నామమే గణపరచబడును Blessed గాక. be the name of the Lord. ప్రభు నామము గణపరచబడును గాక. Let the voice of our praise, let it shake the heaven. మన ఆరాధన యొక్క స్వరము పరలోకమును వణికించును గాక. Let it drive the devil away. అపవాదిని అది పారద్రోలును గాక. When we say blessed be the name of the Lord, మనం ఎప్పుడైతే దేవుని నామం గణపరచబడును let గాక it అంటామో, drive the darkness away. ఆ చీకటి నది పారద్రోలును Let it గాక. drive the darkness away. చీకటి నది పారద్రోలును గాక. Shall we all raise our voice and say, blessed be the name of the Lord. మనందరము మన చేతులెత్తి దేవుని నామము గణపరచబడును గాక అని Blessed చెబుదాం. be the name of the Lord. దేవుని నామము గణపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Let us all worship the Lord. మనందరము ఆ ప్రభుని Let us ఆరాధిస్తాం. all worship the Lord. మనందరము ప్రభుని ఆరాధిస్తాం. Hallelujah. హల్లెలూయా. Let us stand and raise your hand towards the heaven and say, Lord, మనందరము లేచి నిలవబడి మన చేతులు పరలోకం వైపు చాపి, until this morning, ప్రభువా ఈ ఉదయం వరకు I was losing my faith. నా విశ్వాసాన్ని కోల్పోతూ I ఉన్నాను. lost that hope is lost. నాలో ఉన్న నిరీక్షణ చచ్చిపోయింది అనుకున్నాను. Now I heard ready. కానీ ఇప్పుడు నీ వాక్యం విన్నాను. Even from the life of Elijah, ఏలియా జీవితంలో నుంచి 7 times he said, ఆయన 7 మార్లు ప్రార్థించాడు. go again. మరల వెళ్ళి చూడని He చెప్పాడు. didn't lose his heart. ఆయన నిరీక్షణ కోల్పోలేదు. And the answer came to him as nothing, nothing, nothing. 7 మార్లు కూడా ఏమీ కనబడలేదు అని ఆయనకు జవాబు వచ్చింది. He didn't lose his heart. కానీ ఆయన హృదయంలో కలవరపడలేదు. He said, go again and see. అయితే ఆయన మరల అంటున్నాడు, నీవు వెళ్ళి మరల చూడు. Let us look at the Lord. ఆ ప్రభు వైపు మనం చూద్దాం. Let us look at the heaven. ఆ పరలోకం వైపు మనం చూద్దాం. Let us look at the heaven. ఆ పరలోకం వైపు మనం The చూద్దాం. salvation is very nearer than first we believe. మనము విశ్వసించినప్పటికంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. The night is far spent. రాత్రి చాలా గడిచిపోయింది. The day is at our hand. ఉదయం రాబోతూ ఉన్నది. We are going to get into the day soon. మనం ఆ రోజులోనికి ప్రవేశించబోతూ We ఉన్నాం. are going to get into the day soon. ఆ పగటి కాలంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. Way Job said, యోబు చెప్పినట్లుగా blessed be the name of the Lord. దేవుని నామము గణపరచబడును గాక. అందరూ నోరు తెరిచి చెప్తామా? మనందరము నోరు తెరిచి మాట చెబుదాం. Everybody open your mouth and say that, oh, blessed be the name of the Lord. మనందరము నోరు తెరిచి దేవుని నామమే గణపరచబడును గాక అని Whatever చెబుదాం. I lost also, blessed be the name of the Lord. నేను ఏమి కోల్పోయినప్పటికీ దేవుని నామమే గణపరచబడును గాక. I believe on you, Lord. ప్రభువా నీ యందు విశ్వసిస్తూ ఉన్నాను. You can give in a double portion. నేను కోల్పోయిన దానికంటే రెట్టింపు నాకు ఇవ్వగలవు. You can give in double portion. రెట్టింపు నాకు దయచేయగలవు. Let our voice, blessed be the name of the Lord. మనము
మనము స్వరములెత్తి దేవుని నామం గణపరచబడును గాక అని చెబుదాం. Let it bring it to the heaven before the throne. ఆ పరలోకంలో దేవుని యొక్క సింహాసనానికి మన స్వరములు చేరనివ్వండి. Let it come before the throne today. పరలోకంలో ఆయన సింహాసనం ఎదుటకి మన మాటలు రానివ్వండి. Blessed be the name of the Lord Jesus. దేవుని నామం గణపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Amen. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. The name of the Lord is a strong tower. The righteous run into it, and they are saved. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Name of the Lord is a strong tower. A righteous run into it, and they are saved. Name of the Lord is a strong tower. The righteous run into it, Everybody, and nice. they are saved. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord. Blessed be the name of the Lord Most High. Jesus. యేసయ్యా. Blessed be the name of the Lord. ఆయన నామము గణపరచబడును గాక. Let us raise our hands and say this word. మనందరము మన చేతుల పైకెత్తి మాట చెబుదాం. Let us worship the Lord. ఆ ప్రభువును ఆరాధిస్తాం. Blessed be the name of the Lord. దేవుని నామం గణపరచబడును Let గాక. it drive the darkness away from us. ఆ నామము మన ఎదుట ఉన్న చీకటిని Let పారద్రోలును the గాక. heaven delight in our word. మన మాటను బట్టి పరలోకము పరవశించును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let the heaven delight in our word. మన మాటను బట్టి పరలోకము పరవశించును గాక. Let the devil runs away by this word. ఈ మాటను బట్టి అపవాది పారిపోవును గాక. Blessed be the name of the Lord. ప్రభువు నామము గణపరచబడును గాక. Blessed be the name of the Lord. ప్రభువు నామమే గణపరచబడును గాక. Lord, we will chant this word hereafter. ఇక మొదలుకొని ఈ నామమును మేము ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాము. We will say the blessed be the name of the Lord. మేము ఎల్లప్పుడూ ప్రభువు నామము గణపరచబడును గాక అని స్మరిస్తూ ఉంటాం. New dawn is coming, Lord. నూతన ఉదయము రాబోతూ ఉన్నది ప్రభువా. We are eagerly waiting for it. మేము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాం. Many of my brothers sisters, they are all waiting eagerly for it, Lord. ప్రభువా, ఎంతో మంది సహోదరులు సహోదరులు నీ కొరకై ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు.
Lord, ప్రభువా, thank you for the new day. నూతన ఉదయమును కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ Thank you ఉన్నాం. for the new day that you are going to give it to us. మాకు అనుగ్రహించబోతున్నటువంటి నూతన ఉదయమును బట్టి నీకు వందనాలు. We say, blessed be the name of the Lord. మేమందరం కూడా నీ నామము గణపరచబడునుగా కానీ స్మరిస్తూ Let the ఉంటాం. heaven say, blessed be the name of the Lord. దేవుని నామము గణపరచబడునుగా కానీ పరలోకము Blessed be చెప్పునుగాక. the name of the Lord. దేవుని నామము గణపరచబడునుగాక. We have nothing else to say, Lord. ఇంతకంటే చెప్పడానికి మాకేమీ లేదయ్యా. We will say only this word. కేవలం ఇది మాత్రమే చెబుతాం. Blessed be the name of the Lord. ప్రభువు నామము గణపరచబడునుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, what a wonderful God we worship. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. We are eagerly waiting for the new dawn, Lord. ప్రభు, ఆ నూతన ఉదయం కొరకై ఎంతో ఆసక్తితో మేము ఎదురు చూస్తూ We ఉన్నాం. will rejoice in your presence. నీ సన్నిధిలో మేము ఆనందిస్తామయ్యా. We will come as a family by family and we will rejoice in your presence. మేము మా కుటుంబములతో కలిసి వచ్చి నీ యందు మేము ఆనందించబోతూ ఉన్నాం. Blessed be the name of the Lord. దేవుని నామము గణపరచబడును గాక. In the mighty name of the Lord Jesus Christ we pray. శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్.